అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆనంద్ సార్ గారికి, అదేవిధంగా నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం రైతు సంబరాల పేరుతోటి నిన్న కార్యక్రమం చేసింది. దాంట్లో భాగంగా కేసీఆర్ గారి పైన విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు రేపు గతంలో ఎన్నికలు మన గ్రామాలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగక అభివృద్ధి ఎక్కడిదక్కడ కుంటుపడితే ఈరోజు అక్కడ విలేజ్ సెక్రటరీలు గ్రామాలలో పనిచేసే పరిస్థితి లేదు. 3 నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికులకు ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడిదక్కడ అభివృద్ధి కుంటుపడ్డది. మీకు దమ్ముంటే ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టండి, ప్రజలే తీర్పిస్తారు. నిజంగానే మీకు మంచి చేసినాం, రైతులకు మేలు చేసినామనే మీకు ఉద్దేశం ఉంటే రేపు ఎన్నికల్లోకి రండి, ప్రజలు తీర్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వికారాబాద్కు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా కానీ కొడంగల్కు కానీ పరిగి కానీ పోతున్నది. ఇక్కడ మన స్పీకర్ గారు ఏం చేస్తున్నారు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలంతా కొడంగల్ తీసుకుపోతుంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప వికారాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు తప్ప ఈరోజు వరకు ఏ పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగిన పరిస్థితి లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కట్టిన భవనాలు ఓపెన్ చేయడం, అప్పుడు ఇచ్చిన నిధులు కేటాయించడం, వాటితోటే కాలం గడుపుతున్నారు. కానీ కొత్తగా ఏమైనా శాంక్షన్ చేపిద్దామనే ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నిజంగా ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు డాక్టర్ గారి విషయం గాంజాయి పట్టుబడ్డదని చెప్పారు పోలీసు వాళ్ళు. ఇంతవరకు కేసు చేయలేరు అనేది మాకు తెలిసింది. నిజంగానే వాస్తవానికే పట్టుబడి ఉంటే ఈరోజు కేసు చేసి శిక్షించాల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు ఎందుకు దాన్ని సాగదీస్తూ ఉన్నారు? నిజంగా దాంట్లో దోషులు ఎవరన్నా ఉంటే, మాకు తెలిసి ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే అధికారులే ప్రభుత్వంలో ఉన్న నాయకుల ఆదేశాల మేరకే ఈరోజు ఆ డాక్టర్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది అనేది ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి దాని మీద సమగ్ర విచారణ జరపాలి, సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలి. ఇప్పుడున్న అధికారులు ప్రజల సంక్షేమం కోసం ప్రజల గురించి పనిచేయకుండా ప్రభుత్వంలో ఉన్న నాయకులకు మోచేతుల కింద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ అధికారి వారిపైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రెస్ సోదరులకు అందరికీ కూడా మా పేరు నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపాల్ గారు, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ గారు, దాంతోపాటు మల్లేశం గారు, దాసన్న గారు, సురేష్ గారు, అందరికీ కూడా నా పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, నిన్న ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు రైతు సంబరాలు చేసుకోవాలని నిన్న ఆల్మోస్ట్ ఆల్ రైతు వేదికలలో కూడా ప్రతి రైతు వేదికలలో ట్రస్టులలో చేయడం జరిగింది. రైతు సంబరాలు ఎందుకు చేయాలి? నీవు గతంలో కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధును ఆపి కేసీ ఎలక్షన్స్ అయిన తర్వాతనే 15,000 ఇస్తా, ఇప్పుడు ఇస్తే 10,000 వస్తాయి, నేను వచ్చిన తర్వాత ఎంబడే 15,000 ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు కూడా ఒకటేసారి వేసినావు. నువ్వు గవర్నమెంట్ వచ్చినాక ఈసారి 4 టర్ములు రైతు బంధు వేయాలి. కానీ నువ్వు వేసింది ఏంది? ఒకటేసారి వేసినావు. ఇప్పుడు కూడా రైతు బంధు ఎందుకు వేస్తున్నావు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఆల్రెడీ రైతులు కానీ విలేజ్లలో కానీ వార్డులలో కానీ అందరూ చర్చించుకుంటారు. ఇది ఆఖరి రైతు బంధు, మళ్ళీ రైతు బంధు కూడా రాదు మనకు.
అనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ అందరికీ వేస్తున్నావు. నువ్వు 10 ఎకరాలకి 20 ఎకరాలకి అందరికీ వేసినావు. ఇంతకుముందు 3 ఎకరాలు 2 ఎకరాలకు వేసినావు వేయనోళ్ళకి వేయలేవు. అదే వేసేది కూడా దీంతో పాటు ఆ పాత ఏదైతే ఉందో రైతు బంధు నువ్వు అదే 12,000 చెప్పినావు కదా, 2 సార్లు ఎగగొట్టిన 12,000 కూడా కలిపి దీంతో పాటు వేస్తే చాలా బాగుంటుండే. అందరు కూడా రైతులు కూడా సంతోషంగా ఉంటుండే. అప్పుడు నువ్వు రైతు సంబరాలు చేసుకుంటే కూడా నిన్ను హ్యాపీగా ఉంటుండే. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా కేసీఆర్ గారు పెట్టినప్పుడు రైతు బీమా చనిపోయినాక దినాలకు కాకముందే అకౌంట్లో 5 లక్షలు పడుతుండే. కానీ ఇప్పుడు చనిపోయారు. మా ఊళ్ళో కూడా 4-5 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా రైతు బీమా లేదు. ఈ రైతు బీమా మీద దృష్టి పెట్టు. నీవు రైతు బీమా కానీ ఇవన్నీ కూడా సంబరాలు చేస్తున్నావు. గవర్నమెంట్ అయిపోయి మా మున్సిపాలిటీ అయిపోయి కూడా 4 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు ఏ వాళ్ళ ఎక్కడ పోతే అక్కడ చెత్త. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనే ఒక స్కీమ్ తెచ్చి ప్రతి వాడు కూడా క్లీన్ చేసిన ఘనత మా కేసీఆర్ గారికి, మా బీఆర్ఎస్ పార్టీ, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా. మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళలో తిరిగి సమస్యలన్నీ కూడా 99%కు తీర్చిండ్రు. ఇప్పుడు ఎవరు కూడా ఒక ఆఫీసర్ వచ్చేది లేదు, ఒక లీడర్ వచ్చేది లేదు. ఆ లీడర్లంతా కూడా అక్కడనే పరిమితమైంది తప్ప ఇవన్నీ కూడా కాదు. ఈ టఫ్ ఐసీడీ వర్క్స్ ఉండే, ఆ 6 కోట్లు ఉండే. ఈ కొత్తగా తెచ్చిన ఫండ్స్ ఏం కావు. గత సంజయ్ ఉన్న ప్రేడ్ల 6 కోట్ల రూపాయలు ఉండేవి. చెరువు కాడ పార్క్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ టఫ్ ఐసీడీ అమౌంట్ అంతా కూడా వేసిన. రోడ్లు మంచిగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ రోడ్ల ఆల్రెడీ ఆ రోడ్ను వీకి మళ్ళీ కొత్త రోడ్ వేస్తున్నారు. లేనిదానేయండి ఆ 24వ వాళ్ళ ఆల్రెడీ శ్రీదేవి వాళ్ళ ఎన్నిసార్లు తొగి ఇప్పటి వరకు వేసిన పాపన అవుతలేరు. మిడ్జిడ్ విలేజ్లకు ఎక్కువ ఫండ్స్ ఇస్తామన్నారు. అప్పుడు కూడా మున్సిపాలిటీలో మిడ్జిడ్ విలేజ్ వాళ్ళకి వేయండి, కొత్త కాలనీలలో వేయండి. కానీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. కానీ ప్రతి ఏ నాయకుడు మాట్లాడితే ఆ నాయకుని మీద విమర్శించడు, ఆ నాయకుడిని దృష్టించడు, అవన్నీ కూడా మానుకోవాలి. రైతు సంబరాలు కాదు, రైతు గోవింద అంటారు. ఇది లాస్ట్ రైతు బంధు మళ్ళీ వచ్చే పాపన ఓదిది. అందుకే కూడా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సార్ గారికి, అలాగే నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న మరి ఏదైతే ప్రభుత్వం ఉందో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది. మరి అందులోపల ముఖ్యమంత్రి గారు సంబరాల లోపల మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని తన ఇష్టానుసారంగా శకుడు అంటే ఏ నోటికి ఏ మాట వస్తే ఆ రకంగా పోల్చడం అనేటువంటిది జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఈ రైతు భరోసా ఇవ్వద్దన్నా, లేకపోతే నేను ఏ కార్యక్రమం చేయొద్దన్నా ఈ కేసీఆర్ను అనే టైపులా మాట్లాడిండు. నిజంగా దేశమే గర్వించదగ్గ రైతుల కోసం మొట్టమొదట రైతు బంధు పథకాన్ని తెచ్చిందే మన కేసీఆర్ గారు. భారతదేశంలోనే రైతుల కోసం రైతు సాయం కింద పెట్టుబడి సాయం అందించడానికి తెచ్చినటువంటి పథకం రైతు బంధు. దాన్ని ఈరోజు మీరు పేరు మార్చి రైతు భరోసా కింద రైతు బంధు తీసేసి రైతు భరోసా పెట్టి ఎలక్షన్లోనేమో 15,000 ఇస్తాం అని చెప్పి దాన్ని కుదించి 12,000కు కుదించి ఈరోజు 2 రైతు బంధులు 2 ఎగగొట్టి ఈరోజు వేసి నేను రైతు సంబరాలు చేస్తున్నా అంటున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడా? ఈరోజు మీరు రైతులను మోసం చేసి ఈ సంబరాలు చేసి మీరు మోసం చేస్తున్నారా? మీరు గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం. అట్లాగే రైతు బీమా కానీ రైతుల కోసం పెట్టుబడి పంట యొక్క సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు. మరి ఆయన ఏం చేయలేడు ఏం అని పదే చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా ఈరోజు గ్రామాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకముందు అసలు నీళ్ళ ప్రాబ్లం ఎంత ఉంటుండే అంటే చాలా అసలు కుండలు కడవలు పట్టుకొని ఎక్కడ నీళ్లుంటే బావిల దగ్గరికి బోర్ల దగ్గరికి తిరిగే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వడం జరిగింది. మరి ఇది చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ప్రజలంతా ఆయనను అపర భగీరథుడాన్ని కొలుస్తుంటే మీరు మాత్రం శకుడు అని పోలుస్తున్నారు. నిజంగా ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు మీరైతే పెట్టిన కేసీఆర్ గారు పెట్టిన ప్రతి పథకాన్ని సరిగా అమలు చేస్తూ సరి అయిన టైంలో లబ్ధిదారులకు లబ్ధి చేకూరిస్తే బాగుంటుంది. కానీ
మీరు పెట్టిన పథకాలను అమలు చేయకుండా మీరు ఇది ఇంకా ఎక్కువ మేమేదో ఇచ్చినామని చూపించుకుంటూ ఏది చేసినా సంపూర్తిగా ఏది చేయకుండా అసంపూర్తి పనులు చేస్తూ అన్నీ మేము చేసినామని మాటలు చెప్పడం తప్పిస్తే మీ దగ్గర చేతలలో చేసే పనులు ఏవీ లేవని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా ప్రజల కోసం చేస్తుంది, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం చేస్తుంది తప్పిస్తే స్వార్థ రాజకీయాల కోసం చేయదు. ఎంతో ప్రపంచంలోనే ఒక ఎత్తైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు, దాన్ని మీరు ఈరోజు కూలేశ్వరం అని పేరు పెట్టి అంత పెద్ద ప్రాజెక్టు జరిగినప్పుడు ఏదన్నా చిన్న చిన్న లోపాలు జరిగితే దాన్ని సరిచేసేది పోయి దాన్ని సరిచేయకుండా ఎంతసేపు కేసీఆర్ మీద లేకపోతే హరీష్ రావు గారి మీద బురద జల్లే ప్రయత్నం తప్పిస్తే దాన్ని సరిచేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు నీరు సక్రమంగా అందించే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కాబట్టి మీకు ఈరోజు ప్రజలంతా తెలంగాణ రాష్ట్రంలో ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. మీరు ఇన్ని సంవత్సరంన్నర గడుస్తున్నా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టలేకపోతున్నారు. ఫిబ్రవరి 1 తారీఖు సర్పంచ్లది కాలం అయిపోయింది. గ్రామాలల్లో ఎక్కడ చెత్త అక్కడ ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతుంటే ఇంతవరకు కోర్టు చెప్పినా కానీ మీరు ఎలక్షన్ పెట్టే పరిస్థితులు లేరు. అంటే ఎందుకోసం? ప్రజలు మాకు తిరగబడతారు, ప్రజలు మాకు ఓటేయరు అనేటువంటిది ఒక్కటే తప్ప మీకు ఎలక్షన్ అంటే ప్రజలకు పోవాలంటే పెద్ద భయంతో ఉన్నారు. అది ఫస్ట్ పక్కకు పెట్టి మీరు ఎలక్షన్ పెట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందేటట్లు గ్రామాలలో అన్ని సదుపాయాలు ఉండేటట్లు సర్పంచ్ ఉంటేనే జరుగుతుంది అదంతా. కాబట్టి మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు ఉంటాయి కాబట్టి అవి సమయం అయిపోయింది. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎలక్షన్స్ పెడితే చాలా బాగుంటుందని ఈ రకంగా తెలియజేస్తూ, అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీ లోపల మా సార్ చెప్పినట్లు మరి ఏదైతే ఆ కేసు జరిగిందో దాన్ని నిజంగా దోషులు ఎవరు, ఆ దోషులను పట్టుకునాలే. కానీ స్వార్థ రాజకీయాల కోసం లేకపోతే మన స్వార్థం కోసం ఎవరినో బలిపశువుని చేయొద్దని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే వికారాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఉన్న సీసీ రోడ్లను దొవ్వి సీసీ రోడ్లు ఇస్తారు. అది కాదు, సీసీ రోడ్లు ఉన్న లేని ప్రదేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి సీసీ రోడ్లు ఎక్కడ లేవో అక్కడ చూడండి, ఉన్న సీసీ రోడ్ను దొవ్వి మళ్ళీ దాని మీద సీసీ రోడ్ వేసే పరిస్థితి తేకండి. ఇప్పటికే 4-5 రోడ్లు దొవ్వినరు, అవి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ, అదే పాత పోలీస్ స్టేషన్ రోడ్డు అక్కడ ఆ స్కూల్ దగ్గర ఇవన్నీ దగ్గర దొవ్వి పెట్టారు. కాబట్టి అవి తొందరగా పూర్తి చేయాలి. దయచేసి సీసీ రోడ్ల మీద సీసీ రోడ్ లేకండి. ఇటువంటి కమలానగర్, సాకేత్ నగర్ లేదా మిర్జూడ్ విలేజ్లో అయినటువంటి మా మద్గుల్ చిట్టంపల్లి కావచ్చు, గుడిపల్లి కావచ్చు, ఇంకా ఇక్కడ గిరిగేంట్పల్లి, దన్నారం ఇట్లాంటి విలేజ్ ఉన్నాయి. ఆ విలేజ్లలో రోడ్లు వేయండి, అట్లాంటి వాటిలలో రోడ్లు వేయండి. కానీ రోడ్ల మీద రోడ్లు వేయొద్దని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి గారు సంబరాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మాట్లాడిండు. గ్రామాలలో రైతు వేదికలలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది, మనం అందరం చూసినాం. మళ్ళీ ఎప్పట్లాగానే రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పుడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే, ఒక నైపుణ్యం ఏంటంటే, చెప్పినటువంటి అబద్ధాన్ని చాలా గంభీరంగా చెప్పడం, చాలా అందంగా చెప్పటం, అబద్ధాన్ని కూడా అతికినట్లు చెప్పటం. అవతలోడు వింటే నిజమేనేమో అనేటటువంటి విధంగా నమ్మేటట్లు చెప్పటం రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. అసలు సంబరాలు ఎందుకు చేస్తున్నారు అంటే, రైతులను రాజు చేసినాం మేము, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి సంబరాలు చేసుకుంటే రైతులు కదా చెప్పాల్సింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని విధాల ఆదుకుంటుండు, అన్ని విధాల న్యాయం చేసుకుంటుండు అని రైతులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సభలు సమావేశాలు పెట్టి ధన్యవాదాలు చెప్పాలా,
సంబరాలు చేసుకోవాలా, ఏమైనా కానీ చేసుకోవచ్చు. వీళ్ళు పెట్టినటువంటి ఈ సంబరాలలో, సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తప్ప రైతులు ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా రాలే. అక్కడక్కడ కొంతమంది రైతులను బలవంతం చేసో అట్లా ఇట్లా తీసుకొచ్చి మభ్యపెట్టి మీకు ఇవ్విస్తాము అవ్విస్తామని కొన్ని చోట్ల మభ్యపెట్టి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూసినాం తప్ప రైతులు ఎవరు కూడా స్వచ్ఛందంగా రాలే. రైతును రాజు చేసినామని అంటున్నారు కదా, నిజంగా గ్రామాలకు పోయి మీరు రాజు అయినరా, సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి అడగమని చెప్పండి, వాస్తవాలు తెలుస్తాయి. రైతును రాజు చేసుడు దేవుడెరుగు కానీ ఉన్నటువంటి ఆ గుడ్డను కూడా ఊడగొడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. రైతు వేదికలలో పెట్టిండ్రు నిన్న గ్రామాలలో 1600 రైతు వేదికలలో ఈ వేడుకలు అనేటటువంటి జరిపిండ్రు. ఒకప్పుడు ఈ రైతు వేదికలు ఎవరు కట్టుమన్నారు, ఎవరికి ఉపయోగం అవుతాయి అని చెప్పి ఇదే ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు విమర్శించినప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది బీఆర్ఎస్ గవర్నమెంట్ను. అవే రైతు వేదికలు కదా ఇప్పుడు మీకు మీటింగులు పెట్టుకోవడానికి దిక్కు అవుతున్నాయి. హైదరాబాద్లోనేమో రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర మీటింగ్ పెట్టిండ్రు. ఇది అధికారిక కార్యక్రమమా లేకపోతే పార్టీ కార్యక్రమమా? రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రానికి ఏమి సంబంధం? ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఒక ప్రధానమంత్రి గారు కాదు, ఒక ముఖ్యమంత్రి గారు కాదు, పాపం ఆయన స్వర్గీయులై ఉన్నారు. ఆయన పాదాల చింతన మీటింగ్ పెడుతున్నామని చెప్తే అక్కడ పంటలు బాగా పండుతాయనా? ఆయన పాదాల దగ్గర అక్కడ రైతులు బాగున్నారనా? నువ్వు సంబరాలు చేసుకోవాలా, రైతులు సంతోషంగా ఉన్నారంటే గ్రామాలలోకి వచ్చి పెట్టాలా, గ్రామాలలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా? మీరు హైదరాబాద్లో కూర్చొని చెప్తే మాటలు ఎట్లా అవుతాయి చెప్పండి? సరే మీరు పెట్టి ఏం మాట్లాడాలా? రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే మీరేం చెప్పాలా? రైతులకు మేము గత 1.5-2 సంవత్సరాల కాలం లోపల ఏమేం చేసుకొచ్చినాము అని చెప్పి అవి వివరించాలా రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ మీటింగ్లో కూడా మళ్ళా కేసీఆర్ గారిని తిట్టుడు, హరీష్ రావు గారిని తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు. మీరు ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ గారి జపం లేకుండా ఒక్క మీటింగ్ కూడా జరుగుతలేదు. కేసీఆర్ గారి భయం పట్టుకుంది. నిద్రలో కూడా మీకు నిద్ర పడుతుందో లేదో కేసీఆర్ గారి, కేటీఆర్ గారి భయం చేత ఏ మీటింగ్ అయినా కానీ కేసీఆర్ గారిని తిట్టకుండా ఒక్క మీటింగ్ కూడా జరగదు. ఇక ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఏంటంటే అది అధికారిక కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా, పిల్లలదా, ఉద్యోగులదా, మహిళలదా ఏం చూసులేదు. ఒక పాట వేస్తాం, రేవంత్ రెడ్డి కనబడితే చాలు పాట ఒకటి, 3 రంగుల జెండా ఎత్తి పంగనామాలు దిద్దే అని పాట స్టార్ట్ చేస్తాం. ఏడవైనా అదే పాటనా? సావుకు అదే పాట, పెళ్లికి అదే పాట, అధికారుల చేత అదే పాట. అసలు అధికారులు కూడా ఆలోచన చేయాలా? ఇదేం జాతీయ గీతమా లేకపోతే రాష్ట్ర గీతమా? మీరు పార్టీ కార్యక్రమాలలో పెట్టుకున్నారు ఆ పాట అంటే అర్థం ఉంది. మీరు అధికారిక కార్యక్రమాలలో పార్టీకి సంబంధించినటువంటి పాటలు ఎట్లా పెడతారు? అప్పుడెప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా చూసింటి, అందులో బ్రహ్మానందం గారు కండక్టరో టీసీ అంటే టికెట్ కలెక్టరో ఏదో ఉంటుంది ట్రైన్లో. ఆయనకేంటంటే ట్రైన్ సప్పుడు వినబడితే తప్ప నిద్ర పట్టదు. ఆ ట్రైన్లో ఉన్నప్పుడు వండుకుంటాడు, మరి ఇంటికి పోయినాక ఎట్లా వండుకోవాలా? ఆ ట్రైన్ సబ్బును టేప్ రికార్డులలో, వెనకటి కాలంలో టేప్ రికార్డులలో ఉంటుంది కదా, టేప్ రికార్డులలో రికార్డ్ చేసి ఇంటి దగ్గర ఆన్ చేసుకొని నిద్రపోయేటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంట్లో బయట దావత్కు పోయినా రేవంత్ రెడ్డి కనబడుతున్నారు 3 రంగుల జెండా. ఏం పాట, ఏం లెక్క, ఏం కథ?
ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అసలు? నిన్న నేను చూసిన ఎంత తొందరగా ఉంటుందో మీటింగ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఇంకా అయిపోయినా లేదు, అవతల వక్త మాట్లాడుతూనే ఉన్నారు. యాంకరింగ్ చేస్తూ ఉంటే 3 రంగుల జెండా స్టార్ట్ అయింది. 3 రంగుల జెండా పెడతాం, 3 పంగనామాలు దిద్దుతాం అన్నట్టు. అధికారులు కూడా ఆలోచన చేయాలా? నిజంగా నువ్వు ఒక రాష్ట్రీయ గీతాన్ని లేకపోతే ఒక జాతీయ గీతాన్ని ఏ మీటింగ్లో పెట్టినా ఒప్పుకుంటారు ఎవరన్నా. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులకు కూడా నేను సూచించేది ఏంటంటే, ఏ గవర్నమెంట్ కూడా శాశ్వతం కాదు. మీరు పెట్టేటటువంటి పాటను కూడా కొంచెం మార్చి తూచి, ఇది పార్టీకి సంబంధించిన పాటనా లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన పాటనా అని చెప్పి ఆచి తూచి అధికారులు మెసులుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా నేను విన్నవిస్తున్నా. ఆ మీటింగ్లో కేసీఆర్ గారిని పట్టుకొని, హరీష్ రావు గారిని పట్టుకొని శకుని అని, శని అని, రావణాసురుడని మీరు మాట్లాడేటటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో వండుకుంటూ సమాజానికి ఏం నేర్పించదలుచుకున్నారు? అసలు నిజంగా చెప్పాలంటే శకుని అంటే జూదం మాయ చేసి జూదంలో గెలిచినోడు. మరి ఇక్కడ శకుని ఎవరు? నిజంగా చెప్పాలంటే ఆ శకుని తెలంగాణ రాష్ట్రానికి శకుని అంటే రేవంత్ రెడ్డి గారు. మాయ చేసి మాయ మాటలు చెప్పి ఎలక్షన్ల లోపల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. శకుని రేవంత్ రెడ్డి గారు, శని కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ శని ఎప్పుడు పోతుంది, ఈ రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి శకుని ఎప్పుడు పీడ మాకు విరగడవుతుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా కానీ మాట్లాడేటప్పుడు హుందాగా, ముందల స్కూల్ పిల్లలు ఉన్నారా, మహిళలు ఉన్నారా, ఉద్యోగులు ఉన్నారా, ఆలోచించాలని. ఏ కార్యక్రమానికి పోయినా కానీ ఒక పార్టీ మీటింగ్లో మాట్లాడినట్టు మాట్లాడితే ఏ విధంగా చెప్పండి? రైతును రాజు చేసినామని చెప్పి ఇంకోటి ఏమంటుండు రేవంత్ రెడ్డి గారు అంటే, దావతుల దగ్గర, పెండిళ్ళ దగ్గర, కళ్ళు దుకాణాల దగ్గర చర్చ పెడదామంటుండు. నువ్వు చర్చ పెట్టుడు కాదు, ఇప్పటికెప్పుడో చర్చ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ దుకాణం దగ్గరకు పోయినా, కళ్ళు దుకాణం దగ్గరకు పోయినా, కిరాణం దుకాణం దగ్గరకు పోయినా, ఓ బట్టల షాప్కి పోయినా, అంగడికి పోయినా, జాతరకు పోయినా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పాలన ఎంత ఉందనంగా ఉంది అని చెప్పి చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరు భయపడి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు పెట్టనీకే మీకు శాతనైతే లేదు, వణుకు పుడుతుంది. కోర్టు అడిగితే మాకు ఇంకా టైం కావాలంటారు. దాదాపు సంవత్సరంన్నర అవుతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయి, వాళ్ళ టర్మ్ అయిపోయి, గ్రామాల లోపల ఇప్పటికీ చెత్త తీసేటటువంటి దిక్కు లేక, కేసీఆర్ గారు పెట్టినటువంటి ట్రాక్టర్లకు డీజిల్ పోసే దిక్కు లేక, చెత్త ఎక్కడక్కడ పేరుకొని పోయి రోగాలు రావడానికి అవకాశం ఉన్నది. మీరు గాదాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. చర్చ పెట్టాలా అని అంటున్నారు కదా, చర్చ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. మీరు చాలా పాతాళంలో ఉన్నారు మీరు, మీ మైనస్ మార్క్స్ చూస్తే. అసలు రైతులకు మీరు ఏం చేసిండ్రు అని చెప్పి సంబరాలు చేసుకుంటుండ్రు చెప్పండి. ఓ మేము రైతులకు రైతు బంధు ఇచ్చినామని చెప్పి సంబరాలు చేస్తుండ్రు అంటుండ్రు. రైతు బంధు అంటే మీ భాషలో చెప్పాలంటే రైతు భరోసా ఎన్నిసార్లు ఇవ్వాల్సింది మీరు ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? మీరు ఎంతమందికి ఎవరెవరికి ఎన్ని ఇస్తామని చెప్పి ఎన్ని ఎగరగొట్టిండ్రు? అప్పుడు ఏమంటారు మీరంటే, కేసీఆర్ గారు అయితే 2 పంటలకు ఇస్తున్నాడు, మరి 3వ పంటకు ఎవరిస్తారు? ఆ సన్నాసికి తెలియదా 3వ పంటకి ఇవ్వాలా అని మాట్లాడుతుండు. ఆయన 10,000 ఇస్తున్నాడు ఎకరానికి సంవత్సరానికి, మేము అధికారంలోకి రాగానే 15,000 ఇస్తామని చెప్పి. కేసీఆర్ గారు కాలు రైతులకే ఇస్తున్నాడు, కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. మేమొస్తే రైతులకు ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాం. అసలు భూమే లేనటువంటి రైతు కూలీలు ఎవరని ఇస్తే
సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తుంది. మరి ఏమన్నా చేస్తేవా? రైతు బంధు రైతు భరోసా 2 సార్లు ఎగ్గొడుతీవి. మొత్తం 15,000 అని చెప్పుకొచ్చినోడివి 12,000కు కుదిస్తీవి. ఆ 12,000 అన్న చక్కగిస్తేవా? 2 సార్లు మొత్తం ఎగ్గొడుతీవి. మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మీటింగ్లల్లా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎగ్గొట్టిండ్రు అని చెప్పి. ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇదే చర్చ నడుస్తున్నది. ఏ కళ్ళు దుకాణం దగ్గరకు పోయినా, చాయ్ దుకాణం దగ్గరకు పోయినా. మా 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిండు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి చర్చ నడుస్తుంది. ఇక రుణమాఫీ నీవు ఎంత తొందరగా రుణమాఫీ చేస్తావో మొత్తం తెలుసు. మా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చెప్పిరి. కేటీఆర్ గారు చెప్పిరి, హరీష్ రావు గారు చెప్పిరి, మా లీడర్లు చాలామంది చెప్పిరి. ఏ గ్రామానికి పోదామప్పా? మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి కోదామా, మీ సొంత నియోజకవర్గము కొడంగల్ కోదామా? ఒక గ్రామం తీసుకొని 100% రుణమాఫీ అయ్యిందని చెప్పి నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి మా నాయకులు అందరూ చెప్పారు. దానికి చేత కాదు, అరకొరగా అది చేస్తేవి. ధాన్యం కొనుగోలు వర్షాలు పడితే రైతులు అక్కడ మొలకెత్తినటువంటి ఆ ధాన్యం చేత అవిటి కొనలేక మామూలుగానే కొనలేవు. నువ్వు ఇంకా అన్ని పంటలకు బోనస్ అని చెప్పుకుంటూ వస్తాయి. వరికి 500 ఇస్తా అంటివి, లాస్ట్కి వస్తే సన్న వడ్లకే ఇస్తా అని చెప్పి ఆ సన్నాలకు కూడా 20% 30% మందికి కూడా ఇవ్వకపోతుంది. రైతు బీమా కేసీఆర్ గారు పెట్టినటువంటి 5 లక్షల రైతు బీమా నువ్వు ప్రీమియం కట్టక రైతు బీమా ఆగిపోతే, ఇప్పుడు ఏదన్నా ప్రమాదం చేత లేకపోతే ఏదన్నా కారణం చేత అనారోగ్యం చేత రైతులు చనిపోతే రైతులకు వచ్చేటటువంటి 5 లక్షల రూపాయలు బంద్ అయింది. నిన్న మీ తుమ్మల నాగేశ్వర్ గారు ఏమంటారంటే, మేము ఏ పథకాలు బంద్ చేయలేదు, బీఆర్ఎస్ పెట్టినటువంటి పథకాలన్నీ కొనసాగించుకుంటూనే మేము కొత్త పథకాలు ఇస్తున్నాం అని చెప్పి మీ వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కిట్ ఎక్కడ పోయింది? కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది? అమ్మ ఒడి పథకం ఎక్కడ పోయింది? రైతు బీమా ఎక్కడ పోయింది? ఇట్లా ఒక్కట ఎన్ని పథకాలు మీరు బంద్ చేసుకుంటూ మీరు చెప్పినటువంటి పథకాలు మీకు చేతగాక ఏం ముఖం పెట్టుకొని మీరు సంబరాలు చేస్తున్నారు చెప్పండి? సంబరాలు చేయడానికి కూడా ఒక ఆలోచన ఉండాలా, దానికి ఒక అర్థం పర్థం ఉండాలా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట. నిన్న కాళేశ్వరం గురించి మళ్ళా రొటీన్, కాళేశ్వరం గురించి మళ్ళా పాత పాటనే, కొత్త ఏం లేదు దీంట్లో. 1,00,000 కోట్ల అవినీతి మళ్ళీ అదే. నీకు పిల్లనిచ్చినటువంటి సొంత మామ చెప్పే 1,00,000 కోట్లు కూడా పట్టనటువంటి ప్రాజెక్టు లోపల 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని చెప్పి నీకు పిల్లనిచ్చినటువంటి సొంత మామ చెప్పే. అయినా కానీ నీకు సోయి రాదు. మళ్ళీ అదే మాట. ఒక్క మాట నన్ను కొత్తది చెప్తున్నావు ఏమన్నా? ఇప్పుడంట నవంబర్ 9 అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతారంట. ఆ మార్చినటువంటి తెలంగాణ తల్లి ఇప్పటికే కొన్ని కలెక్టరేట్లలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, కూడలిలలో కావచ్చు, చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రాలలో తెలంగాణ తల్లి, ఒరిజినల్ తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి ఉన్నాయి. మరి అవి ఏం చేస్తావు? నువ్వు తీసేస్తావా? ప్రతి ఊర్లో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పీకేస్తావా? ఇదేనా మీ సంస్కృతి? ఊరోళ్ళు ఊరుకుంటారా? ఆ వాడవాళ్ళు ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ పెట్టబడినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాల జోలికి ఇట్లొస్తే బనకచెర్ల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళా బనకచెర్ల గురించి మళ్ళా మొదటి పాటనే మా హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్పి, టీవీ డిబేట్లలో చెప్పి, ఎన్నిసార్లు చెప్పినా కానీ అది మళ్ళీ నీ పాపమే అంటే. ఇంకేమంటుంది తెలుసా? నువ్వు రా కేసీఆర్ గారు, నువ్వు రా, పిల్లలను పంపిస్తున్నవేమి? కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నా మీకు వదులుతున్నవేంది? చేతనైతే నువ్వు రా, అసెంబ్లీకి చర్చ పెడదాము అంటారు. అసెంబ్లీలో చర్చ పెట్టడానికి మీరు వేసినటువంటి ఈ ఫార్ములా, ఈ కార్ రేసింగ్ దాంట్లో కేసు పెడితే దాని మీద చర్చ పెడదామని చెప్పి మా కేటీఆర్ గారు అంటే పారిపోయినటువంటి గవర్నమెంట్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్.
మరి ఇప్పుడు ఏమి ముఖం పెట్టుకొని మీరు చర్చ పెడతారు చెప్పండి? చర్చ పెట్టాలంటే ఆడికి వచ్చిన తర్వాత పెద్ద మనిషి ఉంటాడు కదా, అవమానించాలా, మైకు కట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు కేసీఆర్ గారిని పిలుస్తున్నారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఫస్ట్. మీకు గాలి ఎక్కువ, వాళ్ళు చెప్పినటువంటి మాటలకే మీకు చేతనైతే లేదు సమాధానం చెప్పడానికి. కాబట్టి మీరు సంబరాలు చేసిన లోపల అర్థం లేదు, పర్థం లేదు. ప్రజలందరూ ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. రైతు భరోసా అంటావు నీవు పదవి మీద నీకే భరోసా లేదు, నీ మీద ప్రజలకు అంతకంటే భరోసా లేదు. ఇది రైతు భరోసా అనాలనా, భరోసా లేని భరోసా అనాలనా? దీన్ని ఏమనాలి అసలు? కాబట్టి వేదికల మీద మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కొంచెం ఆచి తూచి మాట్లాడాలనేటటువంటి విధంగా తెలియజేస్తూ, నిన్నటిదానికి సంబంధం లేకపోయినా ఇంకొక 2 విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఏంటంటే, గవర్నమెంటు స్కూళ్ళ ఎస్జిస్టీలను, స్కూల్ అసిస్టెంట్లను కూడా మానిటరింగ్ పెడుతున్నామని చెప్పి చెప్తుండ్రంట. అన్ని సంఘాలు, టీచర్లకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే డిఈఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ఉన్నారు, అక్కడక్కడ నోడల్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా మండలానికి 3 ఎస్జిటీలు అంట, మండలానికి 3 స్కూల్ అసిస్టెంట్లు అంట. వీళ్ళు పర్యవేక్షిస్తారంట పోయి. దీంతో ఏమైతుంది తెలుసా? 10 సంవత్సరాల కట్ ఆఫ్ పాయింట్ పెట్టినాము. 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ పోయి పర్యవేక్షించవచ్చు. మీరు సెలెక్ట్ చేసి చేయబడ్డటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోవాలనుకుంటారు. సీనియర్ ఉంటారు ఒక ఆయన, ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన కంటే జూనియర్ పోయి, లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్ల దగ్గర స్కూళ్ళల్లో ఈ తనిఖీలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు? సీనియర్లు జూనియర్ అనేటటువంటి ఒక ఫీలింగ్ వస్తుందా రాదా? ఇది ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు. అదే కాక ఇప్పుడు ఈ 6 మంది చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఎవరు చెప్పాలా? మరి ఇప్పటికే అందరు కూడా చాలా మంది పర్యవేక్షిస్తుంటే కూడా గట్లున్నాయి మరి మీ పరిపాలన లోపల. విద్యాశాఖకు మంత్రే లేరు. ఏ రాష్ట్రంలో అన్నా విద్యాశాఖకు చాలా ముఖ్యమైనటువంటి శాఖ, ఆ శాఖకు మంత్రి లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ ఎస్జిటీలను, స్కూల్ అసిస్టెంట్లను స్కూల్ మానిటరింగ్కు పంపిస్తాము అనేటటువంటి ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో దాన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ. ఇంకొక విషయము, చాలా రోజుల నుంచి ఈ మధ్య చర్చ జరుగుతుంది. ఇక్కడ వికారాబాద్లో ఒక డాక్టర్కు గాంజా దొరికింది, పట్టుకున్నాము, కేసు చేసినాము అని చెప్పి ఏమైంది మరి? గాంజా దొరికితే నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ అవుట్ చేసిండ్రా? ఆయన వాడుతున్నాడా, సరఫరా చేస్తుండ్రా? మీరు కాంటాక్ట్ లిస్టు తీసిండ్రా? బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ తీసిండ్రా? దాని రిపోర్ట్ ఏమైంది? మీరు వీడియో మొత్తం తీసిండ్రా? తీసుకునేటప్పుడు, పట్టుకునేటప్పుడు వీడియో మొత్తం తీసిండ్రా? అది బయట పెట్టండి. అనవసరంగా డాక్టర్లను బదనాం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో డాక్టర్లందరూ ఈరోజు భయభ్రాంతులతో ఉన్నారు. ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మహావీర్ కావచ్చు, లేకపోతే పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వేరే చోట్ల నుంచి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వైద్య విద్యకు పంపాలంటే భయపడేటట్టున్నారు. డాక్టర్లంతా గంజాయి కేసులు అవుతున్నాయని చెప్పి. మరి ఆ కేసు ఏమైంది? డీజీపీ గారిని కూడా కలిసినట్టు నేను డాక్టర్లతో మాట్లాడినా. మరి దీంట్లో ఎవరు అసలు? డాక్టర్లు నిజంగా తప్పు చేసిందా? అయితే శిక్ష వేసిందా? శిక్ష వేయకపోతే మరి ఎవరు పెట్టిండ్రు గాంజా? ఎవరు పెట్టిండ్రు? గాంజా దొరికింది అంటే అక్కడ ఎవరిని కూడా తనిఖీలు చేయకుండా ఒక కారణే తనిఖీ చేస్తారా? మరి తనిఖీ చేసినప్పుడు వీడియోలు తీసిండ్రా? దొరికినప్పుడు
నిజంగా 65 గ్రాముల గాంజా దొరికితే వెనక సీట్లో పడేసేసి వెనక పిల్లాడు ఏమన్నా చెక్ చేసుకోండి అని చెప్పి అంత నిర్లక్ష్యంగా ఉంటారా, లేకపోతే 65 గ్రాముల గింతంత దాన్ని అందరికీ కనిపించినట్టు కాటా పెట్టుకొని పోతారా? మరి దీని వెనక ఎవరున్నారు? వికారాబాద్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి వెనుక ఎవరో బడా నేతలు ఉన్నారు అనేటటువంటి జరుగుతుంది. ఎవరా బడా నేతలు? మరి లేదు, అధికారులు తప్పు చేస్తే పట్టండి, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా, దోషులను శిక్షించాలా. మీరు ఇట్లా గాలికి వదిలేసుకుంటూ పోతే ఈరోజు ఆ డాక్టర్కి అవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఆ పిల్లగాడు మొన్ననే పెళ్ళయింది, డాక్టర్ ప్రదీప్ అని. ఆ పిల్లగాని జీవితం ఏమవుతుంది? గాంజా కేసు అయితే ఆ పిల్లగాని జీవితం మొత్తం డాక్టర్ కావాలని చెప్పి కలగంటుంటారు చాలా మంది. అటువంటి ఆ పిల్లగాని జీవితంతో ఎవరు ఆడుకుంటున్నారు? ఆ పిల్లగాడు మెడికల్ కౌన్సిల్ నుంచి పేరు కూడా తీసేస్తారు. ఇది నిర్ధారణ అయితే ప్రాక్టీస్ చేసుకోనికి ఉండదు. దీని వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా దోషులు తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ రైతు భరోసా వేసేసి ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. రైతులందరూ కూడా ఆలోచన చేయాలా, మీకు ఎన్ని ఎగ్గొట్టిందో అవి గుర్తుపెట్టుకోవాలా. ఒక ఎకరానికి దాదాపు 19,000 నుంచి 20,000 బాకీ పడ్డారు. మీ దగ్గరికి ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు అడగనీకే స్థానిక సంస్థలలో వస్తే ఎకరానికి 19,000 నుంచి 20,000 బాకీ పడ్డారు. అవి ముందు మా అకౌంట్లలో వేసిన తర్వాత ఓట్లు అడగనీకే రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాలని చెప్పి నేను రైతులందరినీ కూడా కోరుతా ఉన్నా. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము, ఇక్కడ తెలంగాణ భవన్లో పెడుతున్నాము, ఇక్కడ పెడుతున్నాము. ఎవరిని కూడా పర్సనల్గా విమర్శించదలుచుకోలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు గత 10 ఏళ్ళు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి అధికార పక్షము మాకు ఇచ్చింది. అధికార పక్షంలో మేము ఏం చేయాలో అది చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్షంలో మేము చేయాల్సినటువంటి పని ఏందో మేము చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడి ప్రజలకు ఏవైతే రావాల్సినాయో వాటి గురించి కొట్లాడుతున్నాం తప్ప పర్సనల్గా ఏ వ్యక్తిని మేము విమర్శించట్లేదు. ఎందుకంటే చిల్లర మల్లరగా మేము విమర్శించదలుచుకోలేదు. నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళీ దీనికి ఏదో కింది స్థాయిలను పెట్టించి వాళ్ళని తిట్టించి వీళ్ళని తిట్టించి మేము పెద్దోళ్ళం అవుతాము అని చెప్పి భ్రమలో మీరుంటే మాత్రము మీరు ఆ భ్రమలోనే బతుకుతారని చెప్పి మీకు తెలియజేస్తాం.